హిట్ అవుతుంది వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఎట్టకేలకు శాంతి ఒప్పందం, త్వరలోనే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రకటన, బందీలు విడుదలవుతారని విశ్వాసం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ, మధ్యంతర ఉత్తర్వులు జారీకి హైకోర్టు నిరాకరణ, నేడు కొనసాగనున్న వాదనలు. స్థానిక సంస్థల ఎన్నికలపై నోటిఫికేషన్ జారీకి ఎస్ఈసీ ఆదేశాలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సూచన, నేటి నుంచి నామినేషన్లకు అవకాశం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ, సామాజిక సమీకరణాల మేరకు నిర్ణయమన్న పార్టీ వర్గాలు. ఏపీలో వైద్య కళాశాలని పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటన్న హైకోర్టు, నిధుల కొరత కారణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండొచ్చని వ్యాఖ్య. నేడు నర్సీపట్నం వైద్య కళాశాల ప్రాంతాన్ని పరిశీలించనున్న జగన్, రిషికొండ ప్యాలెస్ బదులు మెడికల్ కాలేజ్ నిర్మిస్తే బాగుండేదన్న టీడీపీ. ఏపీలో నకిలీ మద్యానికి తావులేదన్న చంద్రబాబు, తయారీదారులపై కఠిన చర్యలకు ఆదేశం, తప్పుడు ప్రచారాలను కట్టడి చేయాలని సూచన. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వానికి నిబంధనలు వర్తిస్తాయని స్పష్టీకరణ, రాష్ట్రంలో ప్రకటనలపై నిషేధం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఎట్టకేలకు ముగింపు దశకు చేరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడితో ఇజ్రాయెల్ హమాస్ తొలిదశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ హమాస్ కూడా ధృవీకరించాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి ప్రణాళికలోని తొలిదశ ఒప్పందానికి ఇజ్రాయెల్ హమాస్ అంగీకరించాయి. ఈ మేరకు ఇరు వర్గాలు ఒప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ప్రకటించారు. ఈ ఒప్పందం యుద్ధ విరామం, బందీలు, ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. బందీలు అందరూ త్వరలోనే విడుదల అవుతారని వెల్లడించారు. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటుందని ట్రంప్ చెప్పారు. గాజా యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలిదశ అమలుపై సోమవారం నుంచి ఈజిప్టులో హమాస్, ఇజ్రాయెల్ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. తాజాగా తొలిదశ ఒప్పందానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. అయితే హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి కీలక అంశాలపై స్పష్టత రాలేదు. అటు ఒప్పందాన్ని ధృవీకరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దేవుని దయతో బందీలను వెనక్కి తీసుకొస్తామన్నారు. యుద్ధం ముగియడానికి ఒప్పందం దోహదం చేస్తుందని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడతాయని విశ్వాసం వ్యక్తం చేసిన హమాస్, గాజాలోకి అంతర్జాతీయ సాయం వచ్చేందుకు అవకాశం ఏర్పడిందని వెల్లడించింది. పాలస్తీనా యుద్ధ ఖైదీల విడుదలకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపింది. ఈ వారాంతంలో 20 మంది బందీలను విడుదల చేయాలని హమాస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గాజాలోని మెజారిటీ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ బలగాలు వైదొలిగే అవకాశం ఉందని భావిస్తోంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాకి తీసుకెళ్లింది. ఆ తర్వాత హమాస్ పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా మూకుమ్మడి దాడులు చేసింది. దాదాపు 2 ఏళ్ల నుంచి జరుగుతోన్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 67,183 మంది పాలస్తీనియన్లు మరణించారు. 169,841 మంది గాయపడ్డారు. 1,00,000కు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో కొందరు బందీలు విడుదలవగా ఇంకా 97 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ముందుకొచ్చారు. గాజా శాంతి ఒప్పందం కోసం 20 సూత్రాల ప్రణాళికను హమాస్ ముందు ఉంచారు. ఈ ప్రణాళికకు ఒప్పుకోకుంటే నరకం చూపిస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య తొలిదశ ఒప్పందం ఖరారైంది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్లకు సంబంధించి బుధవారం హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. వాదనలు పూర్తి కాకపోవడం వల్ల విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు కాగా ఎన్నికల షెడ్యూల్ను సవాలు చేస్తూ మరికొందరు పిటిషన్ వేశారు. జీవోను సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ 30కి పైగా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్పై గెజిట్ నోటిఫికేషన్ అయిందా అని ధర్మాసనం ప్రశ్నించగా నోటిఫై అయిందని ఏజీ చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనట్లేనని పేర్కొన్నారు. గవర్నర్ బిల్లుకు ఆమోదం చెప్పకపోవడం వల్ల ఆమోదం లభించినట్లుగా భావించి నోటిఫై చేశారా లేదా అన్నది తెలుసుకుని చెప్పాల్సి ఉందన్నారు. విచారణను గురువారానికి వాయిదా వేస్తే వివరాలు చెబుతామన్నారు. ఈలోగా ఏమీ జరగదని ఏజీ హామీ ఇస్తే విచారణను వాయిదా వేయవచ్చని పిటిషనర్ల తరపు న్యాయవాదులు చెప్పారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం మీరు చెప్పుకుంటే సరిపోదని ఉత్తర్వులు ఇవ్వాల్సింది తామేనని వ్యాఖ్యానిస్తూ విచారణను ఈ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. తెలంగాణ స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు తెరలేపనుంది. షెడ్యూల్ ప్రకారం యథాతథంగా ఎన్నికలు జరపాలని నిర్ణయించిన ఎస్ఈసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల నోటీసులను ఇవాళ జారీ చేయనుంది. ఉదయం 10:30 నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆరంభం కానుంది. ఈ నెల 23న మొదటి విడత, 27న రెండో విడత పోలింగ్ నిర్వహించనుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఓవైపు హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా ఎస్ఈసీ మాత్రం ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించింది. గత నెల 29న షెడ్యూల్ ఇచ్చిన ఎస్ఈసీ ఆ ప్రకారమే ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ వార్డులు, సర్పంచుల ఎన్నికలు జరపనుంది. నిన్న హైకోర్టులో విచారణ ముగిశాక రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు న్యాయవాదులతో చర్చించారు. హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున ముందుకెళ్లవచ్చని వారు సూచించినట్లు తెలిపారు. తర్వాత కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేటి నుంచి నామినేషన్లు, ఇతర ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఉదయం 10:30 గంటలకు జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసులు జారీ చేయనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటరు జాబితా ప్రదర్శిస్తారు. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 11 వరకు నామినేషన్లు స్వీకరించి 15న ఉపసంహరణ గడువు ముగిశాక ఆ రోజున పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 23న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రెండో విడత నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదల చేసి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 19న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి 27న పోలింగ్ నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2 విడతల ఓట్లు నవంబర్ 11న లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మొదటి విడతలో 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ, రెండో విడతలో 273 జెడ్పీటీసీ, 2786 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు, సర్పంచుల ఎన్నికలు 3 విడతలుగా జరగనున్నాయి. ఈ నెల 17న మొదటి విడత నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరించి 23న ఉపసంహరణ సమయం ముగిశాక అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 30న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. రెండో విడత నోటిఫికేషన్ నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 21న ప్రారంభం కానుంది. నవంబర్ 4న పోలింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. మూడో విడత నోటిఫికేషన్ ఈ నెల 25న జారీ చేసి 31వ తేదీ వరకు నామినేషన్లు నిర్వహించి నవంబర్ 8న పోలింగ్ జరుపుతారు. తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి పేర్లను పీసీసీ సిఫార్సు చేయగా యువకుడైన నవీన్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. నియోజకవర్గంలో పనిచేస్తున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ అధ్యయనం చేసిన తర్వాత నవీన్ యాదవ్ పేరు సూచించినట్లు సమాచారం. 2014లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నవీన్ 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. 2023 నవంబర్ 15న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక నేతగా గుర్తింపుతో పాటు అన్ని వర్గాలకు సుపరిచితుడిగా ఉన్న నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తే తప్పేంటని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. నిధుల కొరతతో కోర్టు భవన నిర్మాణాలే నిలిచిపోయాయని గుర్తు చేసిన ధర్మాసనం అందుకే పీపీపీ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని వ్యాఖ్యానించింది. టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్లో 10 వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నిర్మించి నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ తాడేపల్లికి చెందిన వసుంధర దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని వసుంధర తరపు న్యాయవాది శ్రీరామ్ వాదించారు. బిడ్లో విజేతగా నిలిచిన సంస్థ 33 ఏళ్ల వరకు ఆ కళాశాలను నిర్వహిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 12 వైద్య కళాశాలలకు 5,800 కోట్ల అంచనాతో పాలనాపరమైన అనుమతులు ఇచ్చారని వివరించారు. ఈ దశలో స్పందించిన ధర్మాసనం పాలనాపరమైన అనుమతులిస్తే సరిపోతుందా, నిధులు విడుదల చేయాలి కదా అని ప్రశ్నించింది. అంత పెద్ద మొత్తంలో సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే స్థితిలో ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. నిధుల కొరత కారణంగా పీపీపీ విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉండొచ్చని, అది తప్పేలా అవుతుందని ధర్మాసనం నిలదీసింది. నిధుల కోసం ప్రభుత్వం బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుందన్న ధర్మాసనం నిధుల కొరత వల్ల జిల్లాలో కోర్టు భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయని గుర్తు చేసింది. డబ్బు లేనప్పుడు ప్రభుత్వమే వైద్య కళాశాలలు, ఆస్పత్రులు కట్టాలంటే ఏళ్ల తరబడి సమయం పడుతుందన్న న్యాయస్థానం నిధులున్నప్పుడే కళాశాలలను నిర్మించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదని పేర్కొంది. ఇలాంటి వ్యవహారాల్లో అందరం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవని వ్యాఖ్యానించింది. వైద్య కళాశాలల నిర్మాణం పూర్తిగా ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదే కదా అని పేర్కొంది. పీపీపీ విధానంలో ఆస్పత్రులను నిర్మించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని, రాజ్యాంగ, చట్టవిరుద్ధ నిర్ణయాల్లో తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని ధర్మాసనం తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని సీఎస్తో పాటు వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్య సేవలు మౌలిక అభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీ వైద్య విద్య పరిశోధన సంస్థ ఎండీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేంద్రాలు తయారు చేసే వ్యక్తులు ఉండరాదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రజల ప్రాణాలను హరించే వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ దుమారం రేపిన వేళ ఆబ్కారీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం 15 నెలల్లో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా అరికట్టామన్నారు. ఇంతే సమర్థంగా నకిలీ మద్యం లేకుండా ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసు దర్యాప్తు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. మొదటి నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడని, అధిక లాభాల కోసం నకిలీ మద్యం తయారీ ద్వారా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడ్డాడని తెలిపారు. తన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు ద్వారా నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకం చేపట్టినట్లు గుర్తించామన్నారు. ములకల చెరువు వ్యవహారాన్ని బూచిగా చూపి రాష్ట్రంలోని ప్రతి 3 మద్యం సీసాల్లో ఒకటి నకిలీదంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలన్నారు. నకిలీ మద్యం తాగి చనిపోయారంటూ చేస్తున్న ఆరోపణలపైన విచారణ జరిపించాలన్న సీఎం పోస్ట్ మార్టం ద్వారా శాస్త్రీయ కారణాలు వెల్లడించాలని స్పష్టం చేశారు. మరణాలపై తప్పుడు ప్రచారమని తేలితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి ఫలాలు ముందుకు భూములిచ్చిన రైతులకే అందాలని సీఎం చంద్రబాబు అన్నారు. భూములిచ్చిన రైతులకు తక్షణమే రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని ఆదేశించారు. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ సమావేశంలో 18 అంశాలపై చర్చించారు. 212 కోట్ల వ్యయంతో రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపిన సీఎం డిజైన్ అద్భుతంగా ఉండాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. హ్యాపీనెస్ట్, ఏపీ, ఎన్ఆర్టీ ప్రాజెక్టులకు బిల్డింగ్ పర్మిషన్ ఫీజు మాఫీకి ఆమోదం తెలిపారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజ్ నిర్మాణానికి 25% నిధులను సిఆర్డీఏ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాలను ఎత్తిపోసేందుకు 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అమరావతిలో వాహనాలు రోడ్డుపై పార్కింగ్ చేసే పరిస్థితి లేకుండా కామన్ పార్కింగ్ ప్రాంతాలు ఉంచాలన్నారు. రాజధాని పనులు రీస్టార్ట్ చేశామన్న సీఎం అమరావతి అభివృద్ధి ఫలాలు రైతులకే మొదట అందాలని, కౌలు చెల్లింపులోనూ ఎలాంటి జాప్యం జరగరాదని తేల్చి చెప్పారు. రాజధాని పనుల్లో వేగం పెరగాలన్న సీఎం సెక్రటేరియట్ టవర్లు సహా ఇతర నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. కరకట్ట రోడ్డు విస్తరించాలన్న సీఎం 3 ఏళ్లలో రాజధాని నగరానికి ఓ రూపు తీసుకురావాలని నిర్దేశించారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ అనకాపల్లి, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం వెళ్తారు. మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం విశాఖ కేజీహెచ్కు చేరుకుంటారు. అక్కడ చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థుల్ని పరామర్శిస్తారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. తొలుత జాతీయ రహదారిపై పర్యటన షెడ్యూల్ పెట్టగా కేవలం పెందుర్తి మార్గంపై మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. వైద్య కళాశాల నిర్మాణంపై జగన్మోహన్ రెడ్డికి నిజంగా నిబద్ధతే ఉంటే 450 కోట్ల రూపాయలతో రుషికొండ ప్యాలెస్ను కాకుండా నర్సీపట్నం వైద్య కళాశాలను ఎందుకు పూర్తి చేయలేదని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని, ఆయన చేసింది తప్పేనా అని తెలుగుదేశం నేత పట్టాభిరాం నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఒక్క వైద్య కళాశాలను సందర్శించలేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. అప్పుడు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పనులు పరిశీలిస్తానంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పర్యటన ద్వారా అసత్యాలతో రాజకీయం చేసి పబ్బం గడపాలని జగన్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో మత్స్యకార ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో ఆయన సమావేశమవుతారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలపై చర్చించనున్నారు. సముద్ర జలాలు కాలుష్యమవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు పవన్ సముద్రంలో ప్రయాణించనున్నారు. ఉప్పాడలో ఏర్పాటు చేసిన సభలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అంతర్జిల్లాల బదిలీల ఉపాధ్యాయులు, భాషా పండితులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. తమ సమస్యను పరిష్కరించిన లోకేష్కు ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ విద్యా వ్యవస్థను నెంబర్ 1 చేయాలన్నదే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. అందుకు టీచర్ల సహకారం కావాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని టీచర్లను లోకేష్ కోరారు. పిల్లలకు బాగా చదువు చెబితే అదే తనకు పెద్ద బహుమతి అని అన్నారు. సమస్యలు వస్తే చర్చించుకుని పరిష్కరించుకుందామని టీచర్లకు పిలుపునిచ్చారు. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తి చేసినందున వచ్చే 4 ఏళ్ల పాటు ఫలితాలపైనే దృష్టి సారిస్తామని లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 5 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా బీసీ రజక వర్గానికి చెందిన డాక్టర్ వి వెంకట సుబ్బారావును విజయనగరం గురజాడలోని జేఎన్టీయూ ఉపకులపతిగా ప్రభుత్వం నియమించింది. ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీగా వెంకట సత్యనారాయణరాజు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీగా తాతా నరసింగరావు, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీగా బి జయరామరెడ్డి, యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీగా రాజశేఖర్ బెల్లంకొండ నియమితులయ్యారు. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు బెయిల్ పిటిషన్లపై మళ్లీ విచారణ జరపాలని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ముగ్గురి బెయిల్ పిటిషన్లపై గత నెల 29నే విచారణ పూర్తి చేసిన కోర్టు ఈ నెల 8న ఆదేశాలు ఇస్తామని తెలిపింది. అయితే తాజా దర్యాప్తులో మరికొన్ని ఆధారాలు, పత్రాలు సేకరించామని, కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని సిట్ అధికారులు పిటిషన్లో పేర్కొన్నారు. మద్యం ముడుపులు అంతిమ లబ్ధిదారుడికి అక్రమ మార్గాల్లో చేరాయని, వాటి మూలాలు తవ్వి తీయాల్సి ఉందని పేర్కొన్నారు. మిథున్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ను కూడా హైకోర్టులో సవాలు చేశామని వివరించారు. చెవిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ బెయిల్ పిటిషన్లపై తీర్పు ఇచ్చే ముందు తాజా ఆధారాలతో మళ్లీ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని సిట్ కోరింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ముగ్గురి బెయిల్ పిటిషన్లపై విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది. అటు తాను అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు పాస్పోర్ట్ ఇప్పించాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు పాస్పోర్ట్ అప్పగించేందుకు అనుమతినిచ్చింది. మిథున్ రెడ్డి న్యాయవాది పాస్పోర్టును కోర్టు నుంచి తీసుకున్నారు. మరోవైపు మద్యం కుంభకోణంలో ముంబైకి చెందిన అనిల్ చోక్రాను 49వ నిందితుడిగా చేరుస్తూ సిట్ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. గుంటూరులోని కందిపప్పు కమిషన్ ఏజెంట్ వెంకటేశ్వరరావు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు బుధవారం కొనసాగాయి. వైసీపీ హయాంలో కందిపప్పు సరఫరా కాంట్రాక్టు పొందిన వెంకటేశ్వరరావు ఆదాయపు పన్ను చెల్లించలేదు. 30 ఏళ్లుగా కమిషన్ వ్యాపారంతో పాటు స్థిరాస్తి, బంగారం, వెండి వ్యాపారాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల హైదరాబాద్లోని ఓ దుకాణంలో సోదాలు జరపగా గుంటూరు, విశాఖలోని కమిషన్ ఏజెంట్లకు పెద్ద మొత్తాల్లో బంగారు బిస్కెట్లు అమ్మినట్లు తేలింది. అప్రమత్తమైన అధికారులు విజయవాడలోని ఐటీ విభాగం ఆధ్వర్యంలో
30 బృందాలుగా ఏర్పడి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖ, వినుకొండ ప్రాంతాల్లో దాల్ మిల్లు వ్యాపారుల ఇళ్లు, వ్యాపార ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. గుంటూరు దర్గా రోడ్లోని వెంకటేశ్వరరావు ప్లాట్లో నిన్న సోదాలు కొనసాగించారు. కందిపప్పు వ్యాపారంతో పాటు 1 కోటి 2 కోట్ల విలువైన చిట్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తాల్లో చిట్టీలు వేసేవారి వివరాలు రాబడుతున్నారు. విశాఖలోని కమిషన్ ఏజెంట్ల ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటిలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తూ 1 నుంచి 2 లక్షల విలువ చేసే ఖరీదైన శుభలేఖలు ముద్రిస్తున్నట్లు గుర్తించారు. పలు వ్యాపారాలతో పాటు ప్రభుత్వ కాంట్రాక్టులు చేసేవారికి పెట్టుబడులు పెడుతున్నట్లు తేల్చారు. ఆయా వ్యాపారాల్లో జరిపిన లావాదేవీలకు ఏ మేరకు జీఎస్టీ చెల్లించారు, ఐటీ రిటర్న్స్ వివరాలు సేకరిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రకటనలు, విధాన నిర్ణయాలపై ప్రవర్తనా నియమావళి కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బీహార్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నేతలు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని పేర్కొంది. ఎన్నికలతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ వాహనాలను, గృహాలను దుర్వినియోగం చేయరాదని హెచ్చరించింది. ప్రభుత్వ ఖజానాతో ప్రకటనలు ఇవ్వడాన్ని ఈసీ నిషేధించింది. అటు బీహార్లో 100 ఏళ్లు పైబడిన ఓటర్లు దాదాపు 14,000 మంది ఉన్నట్లు ఈసీ డేటా వెల్లడించింది. అయితే ఎస్ఐఆర్ తర్వాత 85 ఏళ్లు పైబడిన వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వివరించింది. ఆ వయోవర్గానికి చెందిన ఓటర్లు జనవరి 1న 16,07,527 మంది ఉండగా ఎస్ఐఆర్ తర్వాత 4,03,985కు తగ్గినట్లు డేటా స్పష్టం చేసింది. మహిళల ఓటర్ల సంఖ్య 3,72 కోట్ల నుంచి 3,49 కోట్లకు తగ్గింది. పురుష ఓటర్లు కూడా 3.92 కోట్లకు తగ్గినట్లు ఈసీ వెల్లడించింది. ఇతర ఓటర్ల సంఖ్య 2,104 నుంచి 1,725కి తగ్గినట్లు వివరించింది. భారత్తో అమెరికా సంబంధాలు క్షీణించిన వేళ ఆ దేశానికి చెందిన చట్టసభ సభ్యులు తమ బలమైన సందేశాన్ని అధ్యక్షుడు ట్రంప్నకు వినిపించారు. భారత్తో సంబంధాలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు 19 మంది చట్టసభ సభ్యులు అధ్యక్షుడు ట్రంప్నకు లేఖ రాశారు. వారిలో ప్రముఖ డెమోక్రాట్ నేత దెబోరా రాస్ రోఖన్నా కూడా ఉన్నారు. భారత ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50% సుంకాలు అమెరికా వినియోగదారులు, భారత ఉత్పత్తిదారులకు తీవ్ర నష్టం కలిగించాయని వారు లేఖలో పేర్కొన్నారు. భారత్తో బలమైన కుటుంబ, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు కలిగిన ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీలు నివసిస్తున్న ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు వారు గుర్తు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ఇరు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు.